హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, చూసారా, ఈ మధ్య చల్లగా వర్షం కురిసినప్పుడు చల్లగా ఉండి నాకు ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా కారపూస చేశాను. అది కూడా ఎప్పుడు చేసే కొలతలతో కాకుండా కొద్దిపాటి చిన్నపాటి మార్పులతో చేశాను అనమాట. అందుకని బాగా కుదిరింది అనిపించింది ఆ కొద్దిపాటి మార్పే, అందుకనే మీ దాకా తీసుకొస్తున్నాను. ఒక్కోసారి నాకు ఇలా ఎక్స్పెరిమెంట్లు చేయటం అంటే ఇష్టమే. బాగా కుదిరితేనే మీ దాకా తీసుకొస్తాను, ఫెయిల్ అయితే తీసుకురాను అనమాట. నేను దీనికోసం పచ్చిశనగపప్పు కడిగి ఎండలో పెట్టిన పచ్చిశనగపప్పు పిండిని 3 గ్లాసులు తీసుకుంటున్నాను. మామూలుగా కారపూసకైతే 3 కప్పులు పచ్చిశనగపప్పు పిండి, అలాగే 1 కప్పు వరిపిండి వేస్తారు. నేను చేసిన మార్పు ఏంటంటే ఈ 3 కప్పుల పచ్చిశనగపప్పు పిండితో పాటు 1 కప్పు పుట్నాల పిండి, బాగా ఎండబెట్టి మిక్సీ చేసిన పుట్నాల పిండి కూడా 1 కప్పు వేసాను. అలాగే రేషన్ బియ్యాన్ని కడిగి ఎండబెట్టి పట్టించిన రేషన్ బియ్యం పిండి వరిపిండిని 1 కప్పు వేసాను. అలాగే 2 టీ స్పూన్లు వాము నలిపి వేస్తున్నాను. అట్లాగే సరిపడా సాల్ట్ చూసుకుని వేసుకుని దీనిలో ఒక చిన్న గుంట గరిట నూనె బాగా కాగబెట్టి వేస్తున్నాను. ఒక్కోసారి వెన్నపూస కూడా వేస్తాను. ఈసారి అయితే చిన్న గుంట గరిటతో నూనె బాగా కాగబెట్టి ముందు సగం వేసి తర్వాత మిగిలిన సగాన్ని వేశాను. ఇది మనం చేత్తో పట్టుకుంటే, ఇలా కలిపి చేత్తో పట్టుకుంటే ఇలా నొక్కితే దగ్గరికి రావాలన్నమాట. అంత వచ్చే వరకు ఆ నూనె, కాగిన నూనె పోసి దీనిలో కారం కలిపిన నీళ్లు పోసాను. పొడి కారం కూడా వేసుకోవచ్చు. శనగపిండితో చేసిన ఏ వంట అయినా సరే కారం లేదంటే కారం కలిపిన నీళ్లు బాగుంటాయి. అదే చెక్కలు లాంటి వరిపిండితో చేసిన వాటికైతే పచ్చిమిర్చి కారం, పచ్చిమిర్చి మిక్సీ చేసిన నీళ్లు సారం పోయొచ్చు అనమాట. దానికి ఆ కాంబినేషన్ బాగుంటుంది. శనగపిండికి కారం రసం బాగుంటుంది అనమాట. అందుకని నేను కారం రసం పోసి కారం చూసుకుని ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఆ కారం నీళ్లు పోసి మిగిలిన మామూలు నీళ్లు పోసుకున్నాను. ఇలా పిండి మొత్తాన్ని ముద్దగా కలుపుకున్నాను. కారంలో రకరకాలుగా ఉంటున్నాయండి. కారం చూసి కలుపుకోండి. కారం మాత్రం మన ఇంట్లో కారం ఏ కారం రేంజ్ ఎలా ఉందో దాన్ని బట్టి మిగిలిన మామూలు నీళ్లు పోసి కలుపుకోండి. మరి కారం ఎక్కువైనా కూడా గట్టి వస్తాయి అన్నమాట. నా దగ్గర ఇటు సన్నకారపూస కాకుండా, ఇటు జంతికలు కాకుండా మధ్యస్థంగా ఎలాంటి బెళ్ళ ఉందన్నమాట. దానిలో పెడుతున్నాను. కలిపిన పిండిని దాని నిండా పెట్టేసి, ఇది పైన చేత్తోనూ తిప్పాలి, కింద తిప్పాలి, 2 చేతులు పని చేయాలి. అయితే పెద్ద కష్టం అని అనిపించదు. మామూలు గిద్ద అయితే, బాగా నొక్కే గిద్ద అయితే కష్టం, కానీ ఇది పెద్ద కష్టం కూడా అనిపించదు అనమాట. ఎన్నైనా అసలు కారపూసే ఈజీ అండి. జంతికలు చెక్కల్లాంటి అయితే మనుషులు ఉండాలి, కానీ ఇది ఒక్కళ్ళమైనా చేసుకోవచ్చు. ఇలా చేసేసి మిగిలిన పిండి మీద మూత వేసేసుకోండి ఆరిపోకుండా. అలాగే నూనె కాగిన తర్వాత దీన్ని జాగ్రత్తగా రౌండ్గా తిప్పుకోండి. పిండి ఏమాత్రం గట్టిగా ఉన్నా ముక్కలుగా అవుతాయి. పిండి గట్టిగా అయింది అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకుని ఇట్లా మనకి దిగేలాగా, చుట్టలాగా వచ్చేలాగా లూజ్ చేసుకోవాలన్నమాట. మరీ లూజ్ అయినా కూడా ఎక్కువసేపు ఉడికి బాగవు. ఇలా చేసేసి అన్నీ తీసేసుకోవటమేనండి. చాలా ఈజీనండి. కారపూస, జంతికలు ఇవన్నీ ఒక్క చేతి మీద చేసుకోవచ్చు, ఈజీ అనమాట. నేను దీనిలో చేసిందల్లా మామూలుగా అయితే 4 శనగపిండి, 1 బియ్యం పిండి వేస్తారు కొంతమంది 3 బియ్యం పిండి, 1 బియ్యం పిండి వేస్తారు. 3 శనగపిండి, 1 బియ్యం పిండి వేస్తారు. నేను 3 శనగపిండి వేసి 1 కప్పు పుట్నాల పప్పు పిండి వేయటం మూలంగా ఈ టేస్ట్ ఇంకా బాగుంది అనిపించింది నాకు. అందుకని మీ దాకా తీసుకొచ్చాను. నిజంగానే చాలా టేస్టీగా ఉందండి. చేయటం కూడా తేలిగ్గా అయిపోయింది, తొందరగా అయిపోయింది, బాగా కుదిరింది అనిపించింది. వాము తగులుతా, కారంగా తగులుతా, మనం తుంచితే కూడా చక్కగా కరకరలాడి టేస్టీగా ఉందన్నమాట. అందులో ఇలా వర్షం పడినప్పుడు ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. రాబోయే పండుగలు కదా, మీరు కూడా ఏమైనా ట్రై చేస్తారేమో అని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చక్కగా కరకరలాడుతా, ఇలా నొక్కినప్పుడు కూడా కరకరలాడుతా బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసేయండి కొలతలతో. మీకు ఎలా కుదిరిందో కూడా తప్పకుండా కామెంట్ రూపాయన తెలియజేస్తారా, మరి తెలియజేసేయండి. ఓకేనా? ఈ వీడియో చివరి దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.